అంతస్తుల బిల్డింగ్ ఏదో అయ్యింది, పగలడిపోతుంది. వీడు కింద పడి దొల్లేస్తున్నాడు. దొల్లేదే వాళ్ళ కొడుకొచ్చి నాన్న ఇది యాక్చువల్గా మనం ఆ మార్కపురం సుబ్బారెడ్డికి కనిపించాం కదా. వాళ్ళు ఇప్పుడు ఎలా ఎవడు ఈడే ఇలా దొల్లేడే ఈడు సినిమా కాబట్టి ఎందుకు చెప్పండి ఎలా దొల్లేదు. ఇంతలో మళ్ళీ రెండో కొడుకు వచ్చి నాన్న అడు మాకు అంటే మళ్ళీ 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 మూడో కొడుకు వచ్చి నాన్న దాన్ని వాళ్ళు డబ్బులు బ్యాంకులో వేసేసారంట. మళ్ళీ అసలు ఈ దొల్లడానికి కారణం ఏంటి, నిలబడి ఫోన్ కొట్టడానికి కారణం ఏంటి, నా అని అనుకున్నప్పుడు దొల్లేశాడు. నేను కాదనుకున్నప్పుడు రిలాక్స్గా ఉన్నాడు. ఈ దుఃఖానికి కారణం ఆ బిల్డింగా లేదా ఈ భావన? ఏమన్నా ఇప్పుడు పెద్ద పెద్ద నటులు చచ్చిపోయారా, పెద్ద పెద్ద ప్రధానమంత్రులు చచ్చిపోయారా? మా చిన్నప్పుడు ఓ ప్రధానమంత్రి చచ్చిపోయింది 84లో ఎప్పుడు. టీవీలు లేవు, అక్కర్లేదు. ఎవరింటికో వెళ్ళి జనం మధ్యలో చూసామో. అలా చాలామంది చచ్చిపోతే మనం ఏడలేదు. ఎందుకని వాళ్ళు ఎవరో కదా. ముఖ్యమంత్రులు చచ్చిపోయారు, మంత్రులు చచ్చిపోయారు, ప్రధానమంత్రులు చచ్చిపోయారు, పెద్ద పెద్ద నటులు చచ్చిపోయారు. మనం ఏం పెద్ద ఏడలేదు. కానీ మన ఇంట్లో చచ్చిపోతే దుఃఖం కదా. ఎందుకని నా కాబట్టి నమ్మాలి వారు ₹120 received on PhonePe. అది వచ్చి ఎక్కడ పట్టుకుంటూ అని మీరు అనేవారు. నమ్మాలి వారు చెప్పారో ఎవరు చెప్పారో, ఎవరైనా ఒక మనిషి నేను అనే పదం రోజుకి 2 సార్లు వాడితే చిత్తగుప్తులు రాస్తాడు. ఏంటి పనిష్మెంట్ అంటే 2 సార్లు ఎవరైతే నేను అంటాడో వాడికి 2 కొమ్ముల జంతువు జన్మ ఒకటి శాంక్షన్. రోజుకి 2 సార్లు అంటే ఒకటే. మనం అసలు ఏమో ఒకసారి అంటాం. పిల్లలు చూడండి, ఎప్పుడైనా ఏదైనా లాభపోయామనుకో మనం నాది అంటుంటారు. మనం పెద్ద ఇల్లు కట్టుకోవాలి, తప్పే కాదు. దానికి టైల్స్, లైటింగ్ ఏవో ఏర్పాటు చేయాలి. కానీ అంత ఇల్లు ఎందుకు కట్టాలి? ఎవరైనా చెప్పా ఎవడో వచ్చి మెచ్చుకుని మేకలు తప్పుతాడు. అందుకు కాదు, అందులో భగవంతుడిని పెట్టుకుని ఆరాధన చేయాలి. ₹62 received on PhonePe. అని చెప్పడానికి ఇల్లు కట్టుకోవాలి. దీన్ని ఏమని పిలవాలి? గుడి. బిల్డింగ్ ఇంగ్లీష్లో. తెలుగులో ఏమన్నారు? సరే, మీ ఇల్లు ఉందండి, ఎదురుగా ఒక ఇల్లు. ఆ ఇల్లు ఇంగ్లీష్లో బిల్డింగ్ అన్నాం. తెలుగులో ఏమన్నారు? భవనము. అంటే అర్థం ఏంటి? చూడండి, అంటే భగవంతుడు వసించు స్థలము భవనము. ఈ మొత్తం దునియా ఏమంటారు? భువనము. ఏంటి? భువనంలో మన భవనం ఎంత? ఇంత పెద్ద భువనంలో మన భవనం ఎంత? దాంట్లో మనం ఎంత? ఎప్పుడైనా నిన్ను ఉంచుతారా అందులో? నువ్వు కట్టినీళ్ళే తొందరగా తీసుకోండి. ఇంట్లో చెప్తే 6 నెలలు మంది వారు కట్టినీళ్ళు వారు ఉండకూడదు. బయట ఏదో కాపేసి బయట
వారి ఇంట్లో సాగకూడదు. ఒక వీడియో చూశాను, ముద్దురాలే కొడుకులు కూడా ముసలి అయిపోయారు, కానీ ఆవిడ కారు తీసుకెళ్ళారు ఎక్కడికో. ఆవిడ పోయి ఆవిడ వేళ్ళు స్టాంప్లో వేసి పప్పాలని వేసి ఆవిడ వెళ్ళిపోతే మళ్ళీ ఆమెకు పాపకాలు గొడవ. నీ విలువ ఎప్పటిదాకా? నీ విలువ ఎప్పటిదాకా? నువ్వు కదులుతూ ఉన్నంత వరకు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వదులుతూ ఉన్నంత వరకు. అందుకని సోది మాని ఇది బూది అయ్యే లోపల ఆయన పట్టుకోవాలి. లోపల బయట నిరంతరం మనస్సులో తిరుగుతూ ఉండాలి. ఏం జరగాలి? ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి లోపల వేటాడిస్తుంది ఓ పాట. రఘుకులతి నిన్నటి పొద్దులాడరా కోసల రామారా కౌసల్య రామారా రఘుకులతి నిన్నటి పొద్దులాడరా కోసల రామారా కౌసల్య రామారా. అన్నమాట అది మంచిదే కదా.